పాపం ఇదే ఢిల్లీలో వెళ్ళి కలవాలనుకున్నారు, అది కూడా కర్చీఫ్ వేశారట కూడా, పాపం గేట్లు తెరవలేదు కాబట్టి. సో అక్కడ కూడా డోర్స్ క్లోజ్. ఇప్పుడు కరెక్ట్ అండి, ఇప్పుడు నిజంగా సింహం సింగిల్ అయింది. ఇక అడవి సింహం కాస్త గ్రామ సింహంగా మారబోతుంది. రానున్న కాలంలో తుఫాన్ హెచ్చరికల సమర్థం వాతావరణ సమాచారం కోసం వైసీపీలో ఉండే కీలక నేతలందరూ బూతులు తిట్టబట్టి టీడీపీలోకి వెళ్ళలేక, జనసేనలోకి రానివ్వక, గతి లేక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మళ్ళీ ఒకటే రక్తం, పులివెందల పులిబిడ్డ అన్నట్టుగా పులి కడుపున పులే బుడుతుంది అంటూ ఆవిడ, అమ్మ ఒక పులి దెబ్బకే చచ్చిపోతున్నాం, చలిచలిగా ఉంది, మళ్ళీ ఇంకో పులి వస్తున్నాం, ఏంటో ఈ పులిరాజు వేషాలు సంక్రాంతికి ముందే వస్తున్నారు మీరు, మాకైతే అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటేనండి, అడుగడుగున రాజశేఖర రెడ్డి గారి బిడ్డను వచ్చినాను, రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, రాజశేఖర గారి కళ, రాజశేఖర రెడ్డి గారి సంకల్పం. ఏమ్మా ఆయన కళ నీకు ఎలా చెప్పాడు? కళ్ళకు వచ్చాడా? ఆత్మలతో ఏమైనా మాట్లాడతారా? మీ అన్నకి అలవాటు ఉంది, నీకు కూడా ఉందా తల్లి? ఏందమ్మా ఫ్యామిలీ అంతా తేడా అయినా? ఓ అమ్మ ఆయన కళ అంట, ఏమని రాహుల్ గాంధీ గారిని పైకి ఎక్కించాలని రాజశేఖర రెడ్డి గారి కళ. ఏంటి రా 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 అని రంకెలేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఎవరు ఈ రాజశేఖర రెడ్డి? ఏడు నుంచి వచ్చాడు? ఆవుదూడ పార్టీనా? రెడ్డి కాంగ్రెసా? కాదే, కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వు కాంగ్రెస్ను ప్రస్తావించవేంటమ్మా? కానీ కాంగ్రెస్ను ప్రస్తావించకుండా రా 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 రాజశేఖర రెడ్డి గారి బిడ్డను వచ్చినాను, రాజశేఖర రెడ్డిని దీర్ఘాలు గుడింతాలతో తెలంగాణ దద్దరిల్లిపోయింది. మళ్ళీ ఆంధ్రాలో అడుగు పెడుతున్నావు. రాష్ట్రం ఎన్ని సంవత్సరాల నుంచి రావణ కష్టం అయిపోతుంటే తెలంగాణలో చలిగాసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చావు మళ్ళీ, నిన్ను నమ్మి జనాలు ఓట్లు వేయాలి. సర్లే వేస్తారులే, ఎందుకంటే మన క్రిస్టియాలిటీ ఓట్లు ఉంది, అనిల్ గారు మళ్ళీ ప్రార్థనలు ఉన్నాయి, ఏదో కొద్దో గొప్ప జగన్ అన్నకంటే నువ్వు బెటరే తల్లి. అంటే పోల్చుకోవడంలో జగన్ అన్నకంటే నువ్వు 100 రెట్లు బెటరే. సో అనర్గళమైన గొంతు ఉంది. కానీ నాకు భయం ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ని తీసుకొస్తే బతకనివ్వము అన్నటువంటి జగన్ గారికి ఎదురుగా నువ్వు వస్తున్నావు, భయంకరమైన బలం ఉందనుకుంటున్నావు. నీ అన్న గురించి నీకు తెలుసు తల్లి, అదిరిపోయి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఆకాశంలో కలిపేశాడు రాజశేఖర రెడ్డి గారిని.